మిగిలి ఏం చేస్తుంది తెలుసా? ఆ ఘనత అంతా యేసయ్య పాదం దగ్గర పెట్టేస్తుంది. ఈ లోకంలో వచ్చే ఘనత నాకు వద్దు కానీ ప్రభువా, ఇదిగో పలానోళ్ళు బిడ్డవంట, పలానోళ్ళు కుటుంబంలో పుట్టేవంట, పలానా వంశమంట నీది, పలానా కులం అంట, పలానా కోటీశ్వరాలు కూతురు అంట, పలానా కోటీశ్వరాలు కొడుకు అంట, ఈ ఘనత నాకు వద్దు కానీ ప్రభువా, నువ్వు ఉంటే చాలు నేను నా జీవితానికి నేను పాదం దగ్గర పెట్టుకుంటే. ఈ లోకంలో నుంచి వచ్చే ఘనత నాకు వద్దు. నేను పలానోళ్ళు పెట్టిని, పలానా కోటీశ్వరాలు పెట్టిని, ఇదిగో పలానా కాదులు ఉన్నాయి, పలానా బంగారం ఉంది, పలానా ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, పలానోళ్ళు ఈ లోకంలో ఉండే ఘనత నాకు వద్దు ప్రభువా, నీ ఉంటే చాలునని చెప్పి ఆయన కాలు పడిపోతుంది. ఆమె ఘనత అంతా ఏం చేస్తుంది? ఎక్కడ పెడుతుంది? ఆయన పాదం దగ్గర పెడతా ఉంది. ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు ఘనత ఇస్తే ఘనంగా ఉంటావు. ఈ లోకంలో ఇచ్చే ఘనత కొద్ది కాలమే. దేవుడు నీకు ఘనత ఇచ్చాడనుకో, అది శాశ్వత కాలం ఉంటుంది. యేసునామములో మనుషులు ఇచ్చే ఘనత కాసేపు, దేవుడు ఇచ్చే ఘనత నిరంతరం ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏం చేస్తుందో తెలుసా? తర్వాత పాదాలకి ముద్దు పెట్టుకుంటుందట. ఏం చేస్తుందన్నా? పాదాలకు ముద్దు పెట్టుకుంటుందట. ఎందుకో తెలుసా? పాదాలకు ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం తెలుసా? దేవునితో సమాధానం పడటం, ప్రభుతో సమాధానం పడటం. ఎంతవరకు లోకముతో జీవించాను ప్రభా, అయ్యా నీతో నేను సమాధానం పడాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, నీతోనే బ్రతకాలయ్యా, నీతోనే జీవించాలి ప్రభు అని ఆమె మనసులో తీర్మానం. దేవుడితో నా జీవితం గడపాలి మీదట. అందుకని దేవుడితో సమాధానం పడడానికి ఏం చేస్తుంది తెలుసా? ఆయన కాలకాడికి వచ్చి ఆయన పాదాలు ఏం చేస్తుంది? రాజశేఖ ముద్దు పెట్టుకుంటుంది. తుడిచిన తర్వాత ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది ఆయన పాదాలని. అంటే తండ్రితో సమాధానం పడుతుంది. ఒక మాట చెప్పినట్టు చూడండి, దేవునితో నువ్వు సమాధానం పడకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి చేసినా నీ ప్రార్థనకి జవాబు రా. నువ్వెంత ప్రార్థన చేయి, ఆయనతో నీకు సమాధానం పడకపోతే నీ ప్రార్థనకు జవాబు రా. నువ్వెన్ని సంవత్సరాలు చేసినా నీ ప్రార్థన ఫలితం రా. తండ్రితో నువ్వు సమాధానం పడాలంటే నీ హృదయం పూర్తిగా దేవునికి సమర్పించాలా, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలా, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలా. ఏది దేవునికి వ్యతిరేకమైన ఇష్టం లేదు ఏది కూడా నీలో రాకుండా ఆయన కాలకాడ పడిపోవాలా. హల్లెలూయా. మరియమ్మ చేస్తున్న అనుమతి తండ్రితో సమాధాన పడుతుంది, ప్రభుతో సమాధాన పడతా ఉంది. తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఆమె సంపాదించిన సంపాదనలో అత్తబుడ్డి పగలు కొట్టి ఆయన పాదాలను పోస్తా ఉంది. ఆమేన్. ఒక వారం అంతా గుడ్డలు కుట్టి ఆ సంపాదన అంతా దేవుని పాదాల దగ్గర పోయమంటే, అత్తరు గుడ్డి పగలు కొట్టి ఆయన దగ్గర పోయమంటే పోయగలుగుతామా? ప్రభు నీకంటే నాకు ఎక్కువైంది ఏముంది ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందిలోకి వచ్చే వాళ్ళందరికంటే ఒక ఘనమైన కానుక నేనుండాలా, అలాగే నేను ఇచ్చే కానుక కూడా అందరికంటే ఎక్కువగా ఉండాలి ప్రభు సమర్పణకి. ఆమేన్. అత్తరు గుడ్డి పగలు కొట్టి